మ్యారేజ్ మీడియేటర్ అరాచకం అనేసి ఒక ఆలోచించి మీరు దానికి సవరణని ఆ జరిగినటువంటి మా వ్యవస్థకు జరిగినటువంటి నష్టాన్ని పూరిస్తూగా మేము భావిస్తున్నాం. మీరు సమాజంలో మీరు ఒక భాగం, మేము ఒక భాగం, తప్పులు ఒప్పులు జరుగుతూ ఉంటాయి. దీని 18వ తారీఖుని ఒక ప్రముఖ న్యూస్ ఛానల్లో, ఒకటి న్యూస్ ఛానల్లో ప్రముఖంగా బ్రేకింగ్ న్యూస్తో ఒక వార్తను ప్రచురించడం జరిగింది. అదేంటంటే మ్యారేజ్ బ్యూరోల ముసుగులో అరాచకాలను దాని హెడ్డింగ్ పెట్టడం జరిగింది. అయితే అక్కడ జరిగినటువంటి విషయం దాని తాలూకు వీడియో కూడా వాళ్ళే ప్లే చేయడం జరిగింది. అందులో అమ్మాయి క్లారిటీగా ఏం చెప్పిందంటే, నేను మా అమ్మ దారంట వెళ్ళిపోతున్నాం, ఒక అతను మా దగ్గరికి వచ్చి మేము హెర్బల్ లైఫ్లో పనిచేస్తున్నామండి, మీ అమ్మగారు కొద్ది వెయిట్ ఎక్కువ ఉన్నట్టున్నారు, మేము తగ్గిస్తాము, మీ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి అని చెప్పేసి అడిగి తీసుకున్నారు. ఇది మామూలుగా సొసైటీలో జరుగుతూ ఉంది, ఎవరి వ్యాపారం వాళ్ళు చేసుకుంటారు, తప్పేం లేదు. అలాగని చెప్పి అంటే మరి ఏదో కారణం వల్ల ఆ తల్లి నెంబర్ ఇవ్వకుండా అమ్మాయి నెంబర్ ఇవ్వటం జరిగింది. తర్వాత సదరు వ్యక్తి అతను మ్యారేజ్ బ్యూరో నడపట్ల, వాళ్ళ నాన్నగారు ఎప్పుడో నడిపేవారు, ఆ ఆఫీసు మరి ఉందో లేదో కూడా తెలియదు. ఆయన మా అసోసియేషన్లో కూడా సభ్యుడు కాదు, ఆయన ఎవరో కూడా పూర్తిగా మాకు తెలియదు. ఇది ఒక వ్యక్తిగత సమస్య. ఆయన తర్వాత ఆ ఫోన్ నెంబర్తో కామన్గా లోకంలో ఎన్నో చూస్తున్నాం. అలాగే ఆయన ట్రాప్ చేసుకోవడం, తర్వాత అమ్మాయి వాళ్ళు ఏదో మొత్తానికి వాళ్ళిద్దరి మధ్య సమస్య ఏదో నలగటం, కొన్నాళ్ళ తర్వాత వాళ్ళిద్దరూ దగ్గర అవ్వటం. ఆ క్రమంలో ఆ అబ్బాయి ఆ అమ్మాయిని ఎక్కడికో అని చెప్పేసి ఒక చోటకి తీసుకెళ్ళి అక్కడ ఏదో తప్పు చేశాడు. నిజంగా దళిత అమ్మాయికి ఆ విధంగా జరగడం చాలా బాధాకరమైన విషయం. అది మన ఇంట్లో జరిగినా మనం చాలా బాధపడతాం. ఎందుకంటే అమ్మాయి మాట్లాడినప్పుడు కూడా నేను విన్నాను, అగ్రెసివ్ కానీ ఇది కానీ లేదు. అమ్మాయి కూడా కొద్ది ఇన్నోసెంట్గానే కనిపిస్తూ ఉంది. అన్యాయం ఎవరికి జరిగినా అన్యాయమే, దాన్ని మనం తప్పకుండా ఖండించాలి. అమ్మాయికి న్యాయం జరగాలి, నిందితుడికి శిక్ష పడాలి. దీంట్లో మేము కూడా కరాఖండిగా చెప్తున్నాం. అయితే ఇక్కడ ఏదో ఉరిమి ఎక్కడో పడ్డట్టు అది తిరిగి వచ్చేసి మ్యారేజ్ బ్యూరో మీద పడ్డది. ఎందుకంటే దాంతో సంబంధం లేదు. ఆ అమ్మాయి కూడా చెప్పింది ఆయన హెర్బల్ లైఫ్లో పనిచేస్తూ ఉన్నాడని చెప్పేసి. ఆయన మ్యారేజ్ బ్యూరో కూడా నడపట్ల. వాళ్ళ నాన్నగారికి ఏదో మ్యారేజ్ బ్యూరో ఉండేదంటే ఒకప్పుడు, అక్కడికి తీసుకుని వెళ్ళి ఏదో వాడు చేయకూడని పని చేశాడు. చేసినప్పుడు ఆ అబ్బాయికి మ్యారేజ్ బ్యూరోకి ఏం సంబంధం? ఒకవేళ తండ్రిది ఆఫీస్ అయినా కొడుకు మర్డర్ చేస్తే తండ్రికి శిక్ష చేయలేంగా. ఒకవేళ ఏదైనా చేసినా సరే అది వ్యక్తిగతం. అసలు అమ్మాయి మ్యారేజ్ బ్యూరోకి ఏమైనా వెళ్ళిందా? మ్యారేజ్ బ్యూరో అవసరానికి వెళ్ళలేదు. ఇప్పుడు ఏమైనా అమ్మాయి మ్యారేజ్ బ్యూరో నాకు మ్యారేజ్ చూడండి అని చెప్పంటే ఆ అమ్మాయి నెంబర్ తీసుకొని ఆ అమ్మాయిని ట్రాప్ చేసి ఆ అమ్మాయికి అన్యాయం చేస్తే అనొచ్చు. అసలు మ్యారేజ్ బ్యూరోకి ఈ విషయానికి అసలు సంబంధం లేదు. అమ్మాయి మ్యారేజ్ కోసం కూడా అక్కడికి వెళ్ళలేదు. అమ్మాయి వేరేగా వాళ్ళ ఫ్రెండ్షిప్లో వెళ్ళింది. అమ్మాయి వెయిట్ లాస్ కోసం అని చెప్పేసి వాళ్ళ మధ్య ట్రాన్సాక్షన్ జరిగింది. ఇది జరిగినటువంటి విషయం. దీన్ని మ్యారేజ్ లైన్స్ ముసుగులు అనేటటువంటి హెడ్డింగ్తో వేయటం ఎంతవరకు సబు అని మేము అడుగుతున్నాం. ఎందుకంటే దీని మీద ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కానివ్వండి, దేశవ్యాప్తంగా కానివ్వండి కొన్ని వేల లక్షల కుటుంబాలు కూడా ఆధారపడుతున్నాయి. ఒకప్పుడు లేని వ్యవస్థలు ఈరోజు బలపడుతున్నాయి. సమాజానికి కూడా అవసరం. కమ్యూనికేషన్ వ్యవస్థ తెగిపోవడంతో మ్యారేజ్ బ్యూరోల మీదే 70% ఆధారపడుతున్నారు. దీని మీద అయితే ఇందులో కూడా తప్పుడు మనుషులు, తప్పుడు వ్యక్తులు ఉంటారు, ప్రతి వ్యవస్థలో ఉన్నట్టే. కానీ అది వ్యక్తిని ఉద్దేశించి మనం చెయ్యాలే తప్ప ఒక వ్యవస్థ మీద మొత్తం నెపాన్ని పెట్టడం కానీ, నింద వేయటం కానీ సరైనది కాదు. దీనివల్ల మేము చాలా ఆత్మకోశకి గురవుతున్నాం. ఎందుకంటే మా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఈరోజు అనుమానంగా చూస్తున్నారు. అంటే 18వ తారీఖున జరిగింది, ఈరోజు ప్రెస్ మీట్ ఎందుకని మీరు కూడా డౌట్ రావచ్చు. దానికి కూడా సమాధానం ఏంటంటే వచ్చిన వాళ్ళు ఏంటండి నాయుడు గారు ఎలా జరిగిందంట అని. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఎవరైనా మీరైనా సరే మీ అమ్మాయిలకో లేకపోతే మీ చెల్లెళ్ళకో సంబంధాలు చూస్తే ఎవరి నెంబర్ ఇస్తారు? అమ్మాయిలది ఇస్తారా? ఎవరు? పేరెంట్స్ నెంబర్ ఇస్తారు ఎవరైనా సరే. ఈవెన్ ఎప్పుడు అబ్బాయి అమ్మాయి మాట్లాడుకుంటే వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకుంటారు పేరెంట్స్. ఇదిగోండి మా అమ్మాయి నెంబరు మా అబ్బాయి నెంబరు మాట్లాడుకుంటే, ఏ అమెరికాలోనో లండన్లోనో ఉంటే. అదే తప్పితే పిల్లల నెంబర్ మేము అడగము, మేము తీసుకోము, మాకు సంబంధం లేదు. ఎందుకంటే సంబంధాలు చూసేది పేరెంట్స్తో. మేమే అమ్మాయిలు వచ్చి లవ్ వ్యవహారాలు చేయట్లేదు కదా. దీన్ని ఈ విధంగా మరి తెలుసో తెలియకో వాళ్ళు చేసినటువంటి తప్పిదానికి యావత్ మా వ్యవస్థ, మా మ్యారేజ్ లైన్స్ నడుపుతున్నటువంటి వ్యవస్థ యావత్తు కూడా దీని తాలూకా ఫలితాన్ని, ఈ భారాన్ని మొయ్యాల్సి వస్తుంది. అంటే ఎవరో చేస్తే ఇంకొకరికి అది అయినట్టు. అసలు మ్యారేజ్ లైన్స్తో సంబంధం లేని వ్యక్తి ఆ మ్యారేజ్ లైన్సే ఆ అబ్బాయి నడపట్లేదు. వాళ్ళ నాన్నగారు ఎప్పుడో నడిపేవారు, ఆయన కూడా ఇప్పుడు నడపట్లేదు. ఏంటండి అక్కడికి ఇంతకుముందు మ్యారేజ్ లైన్స్ నడిపినటువంటి ఆఫీస్కి అమ్మాయి వెళ్ళింది. వెళ్ళడం కూడా మ్యారేజ్ పర్పస్తో వెళ్ళలేదు.
వేరే పర్పస్తో వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ మీద వెళ్ళారు. దీన్ని మ్యారేజ్ లైన్స్కి ఎలా ముడివేస్తారు అనేది మా ప్రశ్న. హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.